మహానగరంలో నాలాలు నరకానికి దారులుగా మారాయి. మాన్సూన్ సీజన్ వస్తున్నా సర్కారులో చలనం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల్లో పూడికితీత ఎక్కడికక్కడ పనులు పడకేశాయి. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకొని నగర ప్రజలను మింగేందుకు రెడీగా ఉన్నాయి. ఒకవైపు వానాకాలం వచ్చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. నైరుతి దూసుకు వస్తున్న నాలాల పనులు నత్తనడకనే సాగుతున్నాయి. మొత్తంగా నగరంలో నాలాల దుస్థితిపై మా ప్రతినిధి కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. మరో వారం 10 రోజుల్లో ఇటు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. అయినప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాలు మ్యాన్హోల్ల పూడికతీత పనులు ఎక్కడ వేసిన చందంగా అక్కడే మారిపోయాయి. కనీసం జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈసారి ముంపు తప్పేలా లేదు. ప్రస్తుతం ఖైరతాబాద్లో ఉన్నటువంటి నాలా పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ కనీసం చెత్తా చెదారం కావచ్చు, లేదంటే పూడికతీత కూడా చేపట్టలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎత్తినటువంటి పూడిక మట్టిని తీయడానికి కూడా జీహెచ్ఎంసీకి సమయం సరిపోవడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య భవన్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ నాలా అంతా కూడా థర్మకోల్ షీట్లు చెత్తా చెదారం పేరుకుపోయి పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. కనీసం దీన్ని మరొక వారం 10 రోజుల్లో వర్షాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చెత్తా చెదారం పేరుకుపోయి ఇక్కడున్నటువంటి బ్రిడ్జి వద్ద ఆగిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. దీన్ని కనీసం ఎత్తేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. వర్షాకాలం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ చెత్తా చెదారం అటు థర్మకోల్ షీట్లతో పాటు పూర్తి స్థాయిలో పూడిక కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైన ఏదైతే చేపల మార్కెట్ ఉందో ఆ చేపల మార్కెట్లో ఉన్నటువంటి థర్మకోల్ షీట్లన్నీ కూడా ఈ నాళాల్లో పడేయటంతో పూర్తి స్థాయిలో చెత్త కూడా భారీగా పేరుకుపోయింది. ఈ కనీసం ఫెన్సింగ్ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అటు ఐరన్ పైపులను కూడా సైతం తొలగించి ఇందులో చెత్త వేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా కొన్ని కాలనీలన్నీ కూడా నీట మునుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతం అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు పూర్తిగా వరదంతా కూడా రోడ్లపైకి వచ్చి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నీళ్ళన్నీ కూడా కింద ముంపు ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటిని అన్నింటినీ కూడా తొలగించి చెత్తా చెదారం అంతా కూడా ఇక్కడ నుంచి దాని లోపల వేస్తూ ఉన్నారు. ఈ ఐరన్ పైపులను కూడా కనీసం తొలగించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారుల మొద్దు నిద్ర కారణంగా హైదరాబాద్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఫిబ్రవరి మార్చి నెల నుంచే ఈ పూడికతీత పనులన్నీ కూడా మే చివరికల్లా పూర్తి చేయాలి. కానీ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం. కనీసం హైదరాబాద్ను పట్టించుకోనటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. అటు మ్యాన్ హోల్ల పునరుద్ధరణ పనులు కూడా బాక్స్ డ్రైనేజీలు కావచ్చు, రౌండ్ షేప్లో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించి వాటిని ఎక్కడ వేసిన పనులు కూడా అక్కడే వదిలేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ చెత్తా చెదారం ఏ విధంగా పేరుకుపోయింది, పైన వచ్చేటువంటి వరద కూడా కనీసం కింద నుంచి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చి భారీగా వరద నీరు రోడ్లపైన నడుంలోతు నీళ్ళకు చేరేటువంటి అవకాశం ఉంది. చాలా సెంటర్ పాయింట్ ఈ ఖైరతాబాద్ అనేది. ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టాల్సినటువంటి పనులే ఇంకా పెండింగ్లో ఉన్నాయంటే ఇంకా ఎన్ని రోజుల్లో చేస్తారనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. చెత్త చెదారం అంతా కూడా పేరుకొని పోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇందులో ఉన్నటువంటి పూడిక మట్టినంతా తీసి రోడ్డు పైన వేస్తూ ఉన్నారు. నెల రోజులు గడిచినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మట్టిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు కూడా టీ న్యూస్ కథనాలు ప్రసారం చేయడంతో ఉన్న ఫలంగా అధికారులు ఆ మట్టినంతను కూడా తొలగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హోల్ కావచ్చు, చేపట్టినటువంటి డ్రైనేజ్ పనులు కావచ్చు, అవి ఏ విధంగా ఉన్నాయి, రోడ్ల మరమ్మతులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, జీహెచ్ఎంసీ అధికారుల తీరును ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలాల అభివృద్ధి కోసం ఎస్ఐఎన్డిపిని చేపట్టింది. వర్షాకాలానికి ముందుగానే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల మరమ్మతులు, నాలాల పనులు పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ అధికారుల మధ్య సమన్వయ లోపం క్లియర్గా కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా నాలాలు, రోడ్ల మరమ్మతుల పనులు పెండింగ్లోనే కనిపిస్తున్నాయి. రానున్న వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో అని హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అశోక్ నగర్లో ఉన్నటువంటి నాలా బ్రిడ్జి పనులు 3 నెలలుగా కొనసాగుతూ ఉన్నాయి. వర్షాకాలం మరొక వారం 10 రోజుల్లో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనీసం అందులో ఉన్నటువంటి గుర్రపు డెక్క కావచ్చు, చెత్తా చెదారం కావచ్చు, అది ఏవి కూడా తొలగించలేదు. బ్రిడ్జి పనులు 3 నెలల నుంచి కొనసాగుతూ ఉన్నారు. వచ్చిపోయేటువంటి వాహనాలకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. పూర్తి స్థాయిలో వర్షాకాలం రాగానే పనులన్నీ ప్రారంభం కావడంతో వర్షాకాలంలో
మరింత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు కూడా ఈ పనుల కారణంగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అటు గుర్రపు డెక్కతో పాటు చెత్తా చెదారం కూడా బ్రిడ్జిల కింద పేరుకొని పోయి బ్రిడ్జి పనులు 3 నెలల నుంచి కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. కనీసం ఇప్పటి వరకు పిల్లర్లు వేసే దశలోనే ఉందంటే మరి ఎంతకాలం ఈ పనులు ఇంకా కొనసాగుతాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అటు రోడ్డు పనులు కావచ్చు, అంతేకాకుండా డ్రైనేజ్ పనులు కావచ్చు, అవేవి కూడా పూర్తి స్థాయిలో కాకపోవడంతో హడావిడిగా ఎండాకాలంలో చేపట్టాల్సినటువంటి పనులు వర్షాకాలంలో కూడా పూర్తి కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పూర్తిగా పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కనీసం సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో, చేసేటువంటి కార్మికులు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ ఇటు నాలల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్క కావచ్చు, చెత్త చెదారం పేరుకొని పోయి ముంపు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈసారి వర్షాలు కొద్దిమేర తక్కువగానే ఉన్నప్పటికీ నాలల్లో ఉన్నటువంటి చెత్త చెదారం కారణంగా ఆ వచ్చేటువంటి వరద కూడా ఇండ్లలోకి వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎండాకాలం మే నెల చివరి వారం వరకే పూర్తి కావాల్సినటువంటి పనులు ఏవి కూడా పూర్తి స్థాయిలో చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. టెండర్ల ప్రక్రియలోనే మరికొన్ని పనులున్నాయి. నాలాల్లో తీసినటువంటి చెత్త కూడా కొంత చెత్త కావచ్చు, ఏదైతే పూడిక మట్టి కావచ్చు, అవేవి కూడా కొన్ని ప్రాంతాల్లో తీసి రోడ్డు పైన పడేస్తున్నారు తప్ప వాటిని ఎత్తేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పనులు 3 నెలల నుంచి పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరొక 2 నెలల పాటు ఈ పనులు కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో లెఫ్ట్ సైడ్ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. వెళ్ళేటువంటి వాహనాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది ఎదురవుతుంది. వచ్చేటువంటి వాహనాలకు ఎలాంటి ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళేటువంటి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వెళ్ళేటువంటి వాహనాలు కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే కొంత అవకాశం ఇటు కల్పించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కార్లకు ఏమాత్రం కూడా అవకాశం లేదు ఇటు నుంచి రావడానికి. కింద నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి రైట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టూ తిప్పుకొని వెళ్ళాలంటే ట్రాఫిక్లో మరింత సమయం అవుతుంది. ఈ పనులే ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ పనులు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి? అధికారులు మొద్దు నిద్ర ఎప్పుడు వీరుతారు? ఈ నిర్లక్ష్యం కారణంగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వర్షాకాలంలో అనేది మాత్రం మనం వేచి చూడొచ్చు. అయితే నాలాల్లో ఉన్నటువంటి పూడిక మట్టి కావచ్చు, చెత్తా చెదరం కావచ్చు, గుర్రపు డెక్క తీస్తే తప్ప వచ్చేటువంటి వరద ముంపును తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ కనిపించట్లేదు. అధికారుల నిర్లక్ష్యం ఇప్పటికైనా వీడి ఉన్నటువంటి నాలాల అభివృద్ధి పనులు తొందరగా ఈ వారం 10 రోజుల్లో చేపడితే తప్ప పరిస్థితి మరింత మరుగుదిద్దేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. కెమెరాన్ మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్. అక్కడ ఇక్కడ అని కాదు, నగరం అంతటా ఇదే దుస్థితి. నాలాల రిటర్నింగ్ గోడలు పూర్తిగా కూలిపోవడంతో చెత్తా చెదారం పూర్తిగా పేరుకుపోయింది. వచ్చిపోయే వాళ్ళు మూత్ర విసర్జన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాల ప్రక్షాళన అని అధికారులు మట్టిని తీసి మళ్ళీ అక్కడే గుట్టలుగా పూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజుల తరబడి ఇలాగే వదిలేసి ప్రతి ఏటా ఇదే పరిస్థితి దాపురిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీటి ద్వారా దోమలే కాదు పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయని చెబుతున్నారు. సమీపిస్తున్న ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరింత కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి కాలనీలో కావచ్చు, నగరంలో ఉన్నటువంటి కొన్ని బస్తీల్లో కూడా ఇప్పటికే పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఆ పనులు కూడా పూర్తి కాకపోవడంతో కాలనీ వాసులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కవాడిగూడలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గతంలో బాక్స్ డ్రైనేజీలను ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. మళ్ళీ వాటిని తవ్వి ఏదైతే పైప్ లైన్ ద్వారా మరొక కొత్త నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇదంతా కూడా కనిపిస్తుంది. దాదాపు 2 నెలల 15 రోజుల నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పనులు పూర్తి కాలేదు. వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఈ వర్షాకాలం పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈపాటికే పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈరోజు మే 30వ తారీఖు, రేపటికి మే నెల ముగుస్తుంది. మరొక వారం రోజుల్లో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి వస్తాయి. కానీ ఈ పనులన్నీ కూడా పూర్తి కాకపోవడంతో ఇటు వచ్చేటువంటి వాహనదారులకు తీవ్రంగా ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పనులు కూడా పూర్తి స్థాయిలో కాలేదు. వచ్చేటువంటి వాహనదారులకు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎన్ని రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి? ఏమంటున్నారు అధికారులు? ఏమన్నా కలిసారా? ఇది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడక్కడ వాటర్ది ఏదో ప్రాబ్లం వచ్చిందని దానివల్ల ఇది పని ఆపేసినారని తెలిసి లాస్ట్ మంత్ కూడా ఈ పనులన్నీ కూడా చేసిళ్ళు, మూసేసిళ్ళు, మళ్ళీ దవ్వుతున్నారు. ఏమంటున్నారు? ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా రోజులు అయింది తవ్వేసి, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది? నెల 2 నెలలు దాటిపోయింది.
2 నెలలు దాటిపోయింది, ఇక వస్తున్నారు, 2 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది. వచ్చారు ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడ మాట్లాడారు? అధికారులు రాలే, అక్కడ పని చేసే వాళ్ళని అడుగుతున్నాం మనము. అలా అడిగితే అలా చెప్తున్నారు వాళ్ళు. దానివల్ల రాత్రిపూట మీకు ఇబ్బంది కదా, చిన్నపిల్లలు వాళ్ళ వీళ్ళు వెళ్తే. అవును, చాలా ఇబ్బంది. ఇక్కడ బండ్లు పోవడానికి కూడా 2 లేన్లు బంద్ చేస్తారు. ఇక్కడ అక్కడ ఓ లేను, ఇక్కడ ఓ లేను. ఇది మెయిన్ లోపల కాలనీలో, అది కాలనీలో పోయి కూడా బంద్ చేశారు ఇక్కడ. ఇది ఇప్పుడు ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో కూడా తెలియక మేము ఇలాగే ఆగిపోయినాము. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దాదాపు 2-4 మీటర్ల వరకు కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కనీసం ఈ పనులు పూర్తి కాకపోవడంతో నగరంలో పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, కమిషనర్ కూడా దీన్ని పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఓపెన్ చేయడంతో రాత్రిపూట చిన్నపిల్లలు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు కూడా ప్రమాదాలకు గురవుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇలా ఓపెన్ చేసి దాదాపు 2 నెలలు గడుస్తుంది. వీటిని మూసేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. గతంలో డ్రైనేజ్లను మ్యాన్ హోల్లను కూడా ఏర్పాటు చేసి వీటికి మూతలు వేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మరింత తువ్వి పైప్ లైన్లు వేసి వీటిని అలాగే వదిలేశారు. మరొక వారం 10 రోజుల్లో ఇప్పటికే వర్షాలు కూడా కొనసాగేటువంటి అవకాశం, వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉన్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఇక్కడ ఉన్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప హైదరాబాద్ ఈ వానగండం నుంచి కావచ్చు, వరదగండం నుంచి బయటపడేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు. కెమెరామెన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.